ఇప్పుడు మనం 2025వ సంవత్సరం జూన్ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ద్వాదశ రాశులు 2వ రాశి వృషభ రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దామండి. గవ్వల శాస్త్రాన్ని లకోట ప్రశ్న శాస్త్రం అంటారు, చింతామణి శాస్త్రం అంటారు. ఇది చాలా తరతరాల నుంచి నడుస్తుందండి, కొన్ని శతాబ్దాల నుంచి నడుస్తుంది. ఈ 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి కౌంట్ చేసి వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో చూద్దామండి. వృషభ రాశి వారి జాతకం. శంభో శంకర హర మహాదేవ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. వృషభ రాశి వారి జాతకంలో చూడాలంటే 3 గవ్వలు పడ్డాయండి. చాలా వరకు అదృష్ట జాతకం వల్ల జాతకానికి విష్ణు, ఈశ్వర్, బ్రహ్మ. అలాగే వీరి జ్యోతిష బలాన్ని చూడాలంటే మాత్రం లక్ష్మీదేవత, సరస్వతి దేవత, పార్వతీ దేవత. వీరి జాతకానికి దైవానుగ్రహం చాలా ఉందండి వీరి పేరు మీద. వీరికి ఆకస్మికంగా మాత్రం దూర ప్రయాణాలు దరిచేరే అవకాశం ఉందండి. అలాగే వీరి ఇంట్లో ఏమైనా మాత్రం ముఖ్యంగా ఏదైనా దేవుళ్ళని నమ్మిన వారు ఉంటే మాత్రం యాత్ర పోవాలనుకునేవారు ఆకస్మికంగా ఖచ్చితంగా పోతారండి. ఆధ్యాత్మిక దూరంలో వీరికి మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇక వివాహాలు ఇచ్చే వీరికి మాత్రం కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి. వివాహమైన స్త్రీలకు కావచ్చు, పురుషులకు కావచ్చు. వీరు ఎంత నిదానం పట్టుకోవడం అంతవరకు మంచిది వీరి జాతక బలానికి. ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులకైతే ఇబ్బందులు తప్పవండి. ప్రైవేటు ఉద్యోగస్తులు అయితే మాత్రం వారు ఉద్యోగం మానివేసి వేరే ఉద్యోగం చేసే అవకాశం ఉంది, వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఐఏఎస్, ఐపీఎస్ రంగం వారికి కలిసి వస్తుంది. అలాగే రెవెన్యూ రంగం వారికి ఇబ్బందులు తప్పవు. రాజకీయ నాయకులకు మాత్రం మాత్రం అధమ స్థాయి ఉంటుందండి. ముందు చూస్తే నువ్వు, వెనక చూస్తే గొయ్యి అన్నట్టు ఉంటుంది. అలాగే వీరి జ్యోతిష్యంలో చేతి వృత్తి పనిదారులకు కలిసి వచ్చే అవకాశం ఉన్నది. వ్యవసాయదారులకు లక్ష్మీప్రద యోగం ఉంటుంది. అలాగే వీరు జ్యోతిష బలంలో మాత్రం వ్యాపారం చేసేవారు, హోల్సేల్ రిటైల్ వ్యాపారం చేసేవారు కలిసి వచ్చే అవకాశం ఉంది. వారు ఏ వ్యాపారం చేసినా కూడా. రియల్ ఎస్టేట్ రంగంలో మాత్రం అంతగా ఫలితం ఉండదండి. ఇప్పుడు నడుస్తున్న టైంని బట్టి షష్టగ్రహ కూటమి బట్టి మాత్రం ఏ రాశి వారు, ఏ నక్షత్రం వారు రియల్ ఎస్టేట్ రంగం చేసినా కూడా కత్తి మీద సాము లాంటిదండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఆభరణ వ్యాపారం చేసేవారు కూడా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎలక్ట్రానిక్ రంగం, అలాగే ఇసుక వ్యాపారం, ఇటుక వ్యాపారం. అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం అన్ని రకాల గృహానికి సంబంధించిన వస్తువులు చాలా ఉంటాయండి. టీవీ ఉంటుంది, ఫ్యాన్ ఉంటుంది, టేబుల్ ఉంటుంది, ఇంకా ఫ్రిడ్జ్ ఉంటాయి, ఏసీ ఉంటుంది. ఇలాంటి వ్యాపారస్తులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. జనరల్ స్టోరీ వారికి తిరిగి ఉండదు. ఇంకా హోటల్ రంగం వారికి మాత్రం, రెస్టారెంట్ రంగం వారికి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరి జాతకంలో చూడాలంటే ముఖ్యంగా మాత్రం నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలండి. రెండవసారి గవ్వలేసి చూద్దామండి. రెండవసారి గవ్వలేస్తే 4 గవ్వలు పడ్డాయండి. 4వ సంఖ్య వీరికి మాత్రం చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి అండి. నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంది. ప్రేమించిన వారు కావచ్చు, లేదా వివాహం చేసుకునేవారు కావచ్చు. కానీ ఇంకోటి మాత్రం ప్రేమించాలనుకునేవారు కావచ్చు. వాళ్ళని నేను తీసిపడేయని నేను అనట్లేదండి. 1కి 4 సార్లు చెక్ చేసుకోవడం చాలా వరకు మంచిది. కానీ మాత్రం కళ్యాణం చెప్పాలంటే మాత్రం కళ్యాణ విషయంలో మాత్రం నూరేళ్ల పంట అంటారండి. నూరేళ్ల పంట కోసం మాత్రం 1కి 10 సార్లు చెక్ చేసుకోవడం తప్పు లేదు. కానీ వారిని డైరెక్ట్ అడగటం, వారిని బాధ పెట్టడం మంచిది కాదు. మంచివారు కూడా ఉండొచ్చు, దాంట్లో చెడువారు కూడా ఉండొచ్చు. కానీ ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం అంశబలం మంచిగా ఉంది. విదేశానం, ఏరి రాష్ట్రం, ఏరి దేశం వెళ్ళాలనుకునే వరకు చాలా వరకు అరిష్ట యోగాలు ఉన్నాయండి. టైం తీసుకోవడం మంచిది. ఇక ప్రపంచ స్థాయిలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉందండి. ముఖ్యంగా నేనే బతకాలి, ఏరే దేశాలు బతకొద్దు అనే రీతిలో నడుస్తున్నాయి మన కొన్ని అగ్రరాజ్యాలు. కాబట్టి ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం విదేశాన యోగం వెళ్ళాలనుకునే విద్యార్థులు కావచ్చు, అలాగే ఉద్యోగస్తులు కావచ్చు, అలాగే మాత్రం వేరే దేశంలో ఉండి ఇక్కడ వచ్చిన వారు కావచ్చు. టైం తీసుకోవడం చాలా వరకు మంచిది. తొందరపాటు నిర్ణయంలో మాత్రం వెళ్ళకూడదండి. చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. అలాగే వివాహం చేసుకొని వేరే దేశంలో ఉండాలనుకునే అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు. ఇలాంటి విషయంలో మాత్రం 1కి 4 సార్లు టైం తీసుకోవడం మంచిది. దసరా, దీపావళి వరకు టైం తీసుకోవడం మంచిదండి. కానీ ఈ నెలలో మాత్రం తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే విద్యార్థులు చదివేవారు లా సెట్ కావచ్చు, ఐసెట్ కావచ్చు, బీఈడీ కావచ్చు, ఎంబీబీఎస్ కావచ్చు, అన్ని రకాల కోర్సులు ఉంటాయంటే అలా చదువుకునే వారికి మాత్రం మంచి యోగ బలాలు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది.
నరఘోష అధికం ఉన్నది వీరి జాతక బలానికి. నరదిష్టికి నాపరాయ పగిలిపోతుందండి. మీరెంత నేనెంత. ఈ నరదిష్టి పోవాలంటే లక్ష్మీనరసింహస్వామి హోమం చేయటం, జపం చేయటం చాలా వరకు మంచిది. లేదా లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేయడం, ఆడ లక్ష్మీనరసింహస్వామి కాడ నిద్ర చేసి రావటం మంచిది. అలాగే అమావాస పుణ్యం ప్రయాణం చేయరాదు వీరి జాతక బలానికి. వీరి గుణం చూడాలంటే మాత్రం లక్ష్మీ గుణం అండి. కరెక్ట్. ముఖ్యంగా ఈ రాశివారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా శుక్రమహారదశ జాతకం అండి. వీరు దేనికైనా మాత్రం మొండి పట్టు చేయరండి. అందరూ మనవారే అనుకుంటారు. శత్రువుని కూడా మిత్రులు చేసుకునే గుణం ఉంటుంది వీరి జాతక బలానికి. అయిన వారు కదని దగ్గర తీసుకోరు, కాని వాళ్ళని తీసిపడేరు. అందరూ మనవాళ్ళే అనుకుంటారు. ఒక రకంగా చూడాలంటే సమాజానికి సేవ చేసేవారు ఉంటారు. వీరి కాడ 10 పైసలు లేకపోయినా సరే మాత్రం ఏరే వారికి వీళ్ళ కోసం 10 పైసలు దాచిపెట్టుకోకపోయినా ఏరే వాళ్ళ కోసం 10 రూపాయలు ఖర్చు చేసే గుణం ఉంటుంది. భగవంతుడు వీరికి ఏదో రకంగా సహకారం చేసే అవకాశం ఉంది. ఈ నెలలో మాత్రం వీరి జాతక బలానికి కుటుంబ తగాదాలు ఉన్నవారు, ఫ్యామిలీ మెంబర్స్లో ఇబ్బందులు ఉన్నవారు, సంతానంలో ఇబ్బందులు ఉన్నవారు, అలాగే కుటుంబ సభ్యులతో తల్లిదండ్రులతో కానీ అత్తమాలతో కానీ బావబామ్మలతో కానీ రక్త సంబంధించిన వారు, రిలేషన్షిప్తో ఇబ్బందులు విరోధాలు ఉన్నవారు, పంచాయతీలు ఉన్నవారు రాజీ చేసుకోవడం చాలా మంచిదండి. ఇప్పుడు మనం వృషభ రాశి వారి పేరు మీద 3వసారి గవ్వలేసి చూద్దామండి. వారి జాతక బలం ఎలా ఉందో చూద్దామండి. ఇప్పటివరకైతే 10 గవ్వలు పడ్డాయి వారి జాతక బలానికి. దశమ అవతారం చాలా వరకు మంచిది. 4 గవ్వలు పడ్డాయండి వారి జాతక బలానికి. రాహు మార్గదర్శ వదిలిపెట్టట్లేదండి వారి పేరు మీద. ముఖ్యంగా వారి జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఈ రాశి వారికి మాత్రం చాలా వరకు ఆటంకాలు, చిక్కులు, చికాకులు చాలా ఉన్నాయండి. ముఖ్యంగా మాత్రం దారిద్ర్య బాధలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయండి. కానీ ఈ రాశి వారి స్వభావం ఏంటంటే ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని చిక్కులు వచ్చినా సింపుల్గా తీసుకుంటారు. ఇది చాలా వరకు వారికి పాజిటివ్ అండి. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా సరే మాత్రం భయపడని గుణం ఉంటుంది. అలాగే మాత్రం మేము మంచి స్థితిలో ఉన్నామని విర్రవీగరు. అలాగే మాత్రం మనం చాలా ఇబ్బందుల్లోనే ఒకరికి పోయి అయ్యా అయ్యా అని అడిగే గుణం ఉండదు వీరి జాతక బలానికి. స్థిరంగా ఉంటారు. స్థిరంగా ఉండే గుణానికి మాత్రం తిరిగి ఉండదండి. ఈ రాశి వారి స్వభావం ఇది వరకు చాలా వరకు లక్క యోగ బలం ఉందండి. ఇప్పటివరకు అయితే వీరి జాతక బలానికి 11 గవ్వలు పడ్డాయండి. అదృష్ట సంఖ్య యోగ బలం పడ్డది 11 గవ్వలు. వీరి జాతక బలానికి చంద్రమహారదశ యోగ బలం నడుస్తుంది. వీరి జాతక బలానికి ఫస్ట్ 3 గవ్వలు పడ్డాయి గురు మహారదశ, తర్వాత 4 గవ్వలు పడ్డాయి రాహు మహారదశ. నలుగురితో కలిసి మంచిగా ఉండటమే మంచిది వీరి జాతక బలానికి. అలాగే ఇంకా 4 గవ్వలు పడ్డాయి నరఘోష అధికంగా ఉన్నది. కానీ మాత్రం మంచివారికి రూపాయి ఇచ్చినా పర్వాలేదండి. చెడ్డవారికి 1000 రూపాయలు ఇచ్చి దూరం చేసుకోవడం మంచిది వీరి జాతక బలానికి. సన్నిహితం తగ్గించుకోవాలి స్నేహితులతో. అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం గవర్నమెంట్ ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి మాత్రం ఫలితం ఇచ్చే అవకాశం ఉంది. అలాగే వివాహ కార్యాలు ప్రయత్నం చేసేవారికి మాత్రం ఇప్పుడు కాకపోయినా మాత్రం ఈ సంవత్సరం ఖచ్చితంగా మంచి ఫలితం ఇస్తుంది. అలాగే వివాహంలో దోషాలు ఉన్నవారు, సంతాన బాధలు ఉన్నవారు, సంతాన దోషాలు ఉన్నవారు, అలాగే మాత్రం బాలగ్రహ దోషం ఉన్నవారు, అలాగే సంతానం కలిగి ఎదగపోవటం కానీ, మానసికంగా ఎదగపోవటం కానీ, శారీరకంగా ఎదగపోవటం కానీ ఇలాంటి సంఘటనలు ఉన్నవారు తప్పకుండా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. నాగేంద్రుడికి పూజ చేయాలి. నాగేంద్రుడికి పూజ చేయటం అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ చేయటం కానీ, లేదా మాత్రం మీరు జాతక బలానికి శివుడికి పూజ చేయటం కానీ, లేదా మాత్రం మీరు జ్యోతిష బలానికి ఏ అమ్మవారి కాడ పోయినా కూడా నాగదేవత ఉంటుంది కాబట్టి నాగదేవతను పూజ చేయటం కానీ చాలా వరకు మంచిది. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న ఇబ్బందులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. వీరికి ధనం నిలబడతలేదంటే మాత్రం ధనం మాత్రం రూపాయి ఖర్చు చేసే కాడ మాత్రం 50 పైసలు ఖర్చు చేయడం చాలా వరకు మంచిదండి. ఒక్కొక్క కాడ వదిలిపెట్టే గుణం ఉంటుంది వీరికి, ఒక్కొక్క కాడ నిలబెట్టుకునే గుణం ఉంటుంది. వీరి జాతక బలంలో స్వతంత్ర బుద్ధిలో బాగుపడే అవకాశం ఉందండి. వీరు దొంగల పోయినా, దొరల పోయినా, తక్కువల పోయినా, ఎక్కువల పోయినా బాగుపడే లక్షణం ఉంటుంది. కానీ నరఘోష అధికం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీరు లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేయటం చాలా వరకు మంచిదండి. ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.